నమస్కారం గైస్. సో లాస్ట్ లెక్చర్లో మీ అందరికీ ఒక చిన్న ప్రాజెక్ట్, ఒక చిన్న టాస్క్లా ఇచ్చాను. అందరూ అది చేశారని అనుకుంటున్నాను. ఎవరికైతే నాకు ఈ పాటలో రాలేదు, ఇక్కడ ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు అన్నోళ్ళకి ఇప్పుడు మనం అందరం కలిసి ప్రోగ్రామ్ చేద్దామండి. ఓకే, అది ఎలా చెయ్యాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నానండి, హెచ్టిఎంఎల్ టాస్క్ అని. హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ టాస్క్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇది యాక్చువల్లీ మీకు ప్రాజెక్ట్ చేసిన ఫైల్ అనమాట. ఆ ఇమేజెస్లో ఈ ఒక ఇమేజ్ పెట్టాను కదా, కోడింగ్ అని చెప్పి, ఆ యొక్క ఇమేజ్ అనమాట. మీరు కూడా ఏదైనా ఫోటో కానీ లేకపోతే కోడింగ్ సంబంధించింది ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి దాని నుంచి మనం చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి టెక్స్ట్ డాక్యుమెంట్ అని కొట్టి ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ అని రాస్తానండి. ఓకే, రాసి .html అని పెట్టడం మర్చిపోకండి. సో అలా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దాన్ని ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్లో చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్కన పెట్టుకుని దాని అవుట్పుట్ అన్నది చూద్దాం. సో ఏంటి సార్ పక్కన పెట్టుకోవడం అంటే నేను చూపిస్తానండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలా డ్రాగ్ చేసి ఇగోండి పక్కకి ఇలా పెడితే మీకు పక్కన ఓపెన్ అవ్వడానికి వస్తుంది అనమాట. సో ఇలా ఇది వచ్చేసి బిఫోర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇది నేను క్లోజ్ చేయకుండా దీన్నే ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో బ్లాంక్ పేజ్ ఉంది చూసారా, సో ఇదనమాట బ్లాంక్ పేజ్. సో విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ మనం కోడ్ చేస్తాము, ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకుంటాము. సో మనకి పక్కన పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి అంటే మనం ఇక్కడ కోడ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట అవుట్పుట్. దాన్ని బట్టి మనం చేంజెస్ అన్నవి చేసుకోవచ్చు. సో మొదలు పెడదాం మరి. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం రాసుకోవాలండి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ రాసుకోవాలి. ఆ తర్వాత స్ట్రక్చర్ అయితే మనం రాసుకుందామండి. స్ట్రక్చర్ ఏంటండి, హెచ్టిఎంఎల్ అని పెట్టి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఆ తర్వాత హెడ్ తర్వాత బాడీ అండి. సో బాడీలో మీరు ఏం చేస్తారంటే హెడ్లో ముందు టైటిల్ రాసేసుకుందామండి. సో టైటిల్ అని ఇచ్చి ప్రాజెక్ట్ అని ఇస్తానండి, ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ నేను బిఫోర్ ఫైల్ కూడా ఓపెన్ చేస్తాను. సో మనకి రిఫరెన్స్, ఓకే ఇక్కడ ఏం పెట్టాలి, ఎలా చేయాలి అన్నది మనకు తెలియడం కోసం నేను పక్కన రిఫరెన్స్ కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే నేను ఓపెన్ చేశానండి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేసుకుంటే చూసారా ప్రాజెక్ట్ అన్నది మ్యాచ్ అయింది. సో అలాగే మీరు మ్యాచింగ్ అన్నది చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు హెడ్డింగ్ ట్యాగ్ అయితే వచ్చింది, అవునా. సో హెడ్డింగ్ ట్యాగ్కి ఫస్ట్ ఏం చేయాలి, అన్నీ చేసే ముందు మీకు డివ్ అన్న లెసన్లో, డివ్ అండ్ స్పాన్ లెసన్లో మీకు చెప్పాను నేను, అన్నిటిని మనం డివ్లో ఆర్ సబ్ డివ్స్లో పెట్టుకుంటాము అని. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ అన్నది మనం ఎలా చేస్తాము అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరైనా డివ్ లెసన్ మిస్ అయితే వెళ్ళి నా డివ్ లెక్చర్ చూడండి. సో కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక డివ్ క్లాస్ రాసుకుంటాను దానికి. సో కంటైనర్ అని పెట్టుకుంటానండి. సో అన్నిటిని నా యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని నేను ఈ యొక్క డివ్లో పెట్టుకుంటానండి. సో ఇందులో కూడా నేను 3 భాగాలుగా విభజించుకుంటానండి. ఏంటండి ఆ 3 భాగాలంటే, ఫస్ట్ భాగం వచ్చేసి వెల్కమ్ నుంచి ఇమేజ్ వరకు ఫస్ట్ భాగం అండి. సెకండ్ భాగం వచ్చేసి ఇదండి, ఇది థర్డ్ భాగం అండి, కాంటాక్ట్. ఓకే, ఇది వచ్చేసి ఫైనల్ అండి. సో ఇలాగా నా వెబ్సైట్ నేను ముక్కల కింద నేను రాసుకుంటానండి. ఏంటండి ముక్కలు నాకు అర్థం కాలేదంటే ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ భాగం ఏం చెప్పానండి, ఈ యొక్క హెడ్డింగ్ నుంచి ఇమేజ్ వరకు ఒక భాగం. ఓకే, నా స్కిల్స్కి సంబంధించి రెండో భాగం, కాంటాక్ట్ వచ్చేసి ఒక భాగం, ఎండ్ వచ్చేసి ఒక భాగం. సో ఫస్ట్ వచ్చేసి ఇదేంటండి, స్టార్ట్ అని పెట్టుకుందామండి పేరు. సో ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు ఎలాగ మనం డివ్స్ని ఎలా వాడాలి, ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి డివ్స్ని అన్నది ఇక్కడ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే తెలుస్తుందండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నేను కంటైనర్ అని ఒకటి రాశాను, అవునా. ఇప్పుడు అలాగే డివ్ క్లాస్ ఏం రాస్తానండి, ఇది వచ్చేసి స్టార్ట్ అండి. సో స్టార్ట్ అని పెట్టుకుంటానండి. ఇది ఒక డివ్ అండి. సో ఈ డివ్లో నాకేమొస్తాయండి, నా వెల్కము ఇమేజ్ పెట్టుకుంటానండి. సెకండ్ దాంట్లో ఇదేంటండి, నా స్కిల్స్, అవునా. సో ఇంకొక డివ్ క్రియేట్ చేస్తానండి. డివ్ క్లాస్ వచ్చేసి స్కిల్స్ అని పెట్టుకుంటానండి. సో ఎవరైనా ఇది చూసినప్పుడు ఓకే స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ డివ్ వాడారు, ఈ స్కిల్స్ కోసం ఈ డివ్ వాడారు. ఓకే, తర్వాత ఏంటండి, కాంటాక్ట్ మీ డివ్ క్లాస్ కాంటాక్ట్ అని రాస్తానండి దాని పేరు. సో అదండి.
సో ఇది వచ్చేసి కాంటాక్ట్ అండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే పార్ట్ ఉందో లాస్ట్లో దాన్ని ఎండ్ అని రాసుకుంటానండి. సో డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ అండి. ఓకే, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా రాసేస్తున్నాను. ఇది డివ్ క్లాస్లో నేను డీటెయిల్గా కవర్ చేశాను. కావాలంటే డివ్ క్లాస్ వెళ్ళి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. సో మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డివ్ అన్నది నేను ఎలా వాడాను అన్నది. సో మొత్తం అంతటి నేను ఒక డివ్లో పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చూస్తే దీని మీద నొక్కితే చూసారా ఇక్కడ హైలైట్ అవుతుంది. సో మొత్తం ఏదైతే నా వెబ్ పేజ్ మొత్తం ఉందో దాన్ని నేను ఒక డివ్లో పెట్టుకున్నాను. ఆ డివ్ తర్వాత నా వెబ్సైట్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకున్నాను అనమాట. ఎలా విభజించుకున్నారు అంటే ఇక్కడ చూస్తే వెల్కమ్ టు మై వెబ్సైట్ ఇమేజ్, ఇది స్టార్ట్. ఎందుకంటే నేను వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఏం కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇమేజ్ వరకు కనిపిస్తుంది, అవునా? సో ఇమేజ్ వరకు ఒక డివ్ రాసుకున్నానండి. ఓకే, ఆ తర్వాత స్కిల్స్ కోసం ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఏంటండి స్కిల్స్. ఆ స్కిల్స్ కోసం ఇంకొక డివ్ రాసుకున్నానండి. ఆ తర్వాత కాంటాక్ట్ కోసం ఒక డివ్ రాసుకున్నానండి. సో ఇలాగ ఎండ్ అంటే దీనికోసం ఇంకొకటి ఇవ్వండి. సో ఇలా ఎందుకు రాసుకున్నారు అంటే ఇప్పుడు నా వెబ్సైట్ భాగాల కింద ఉంది కాబట్టి, అంటే వేరే భాగాల కింద ఉంది కాబట్టి నేను ఇప్పుడు కాంటాక్ట్ని మార్చాలనుకున్నాను అండి. కాంటాక్ట్ని మార్చాలి అంటే జస్ట్ ఈ డివ్ని మారిస్తే సరిపోతుందండి. దీనికి ఒక కలర్ ఇవ్వాలన్నా, నేను జావా స్క్రిప్ట్లో మార్చుకోవాలన్నా, సిఎస్ఎస్లో మార్చుకోవాలన్నా నేను దీన్ని మార్చుకుంటే సరిపోద్ది. నేను ఇంకా లోపల మళ్ళీ ఇంకా ఇచ్చుకోవచ్చానండి. డివ్స్ అంటే ఇచ్చుకోవచ్చండి. కావాలంటే ఇప్పుడు ఈ పార్ట్కి ఒక డివ్ ఇచ్చుకోవచ్చు, ఈ పార్ట్కి మీరు ఒక డివ్ ఇచ్చుకోవచ్చు, ఈ కాంటాక్ట్ మీకు ఒక డివ్ ఇచ్చుకోవచ్చు, దీనికి ఒక డివ్ ఇచ్చుకోవచ్చు అండి, ఈ ఏవైతే డబ్బాలు ఉన్నాయో. సో అలాగే మీరు సబ్ డివిజన్స్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ప్రస్తుతానికి సబ్ డివిజన్స్ చేయనండి. అది ఇంకొంచెం కాంప్లెక్స్గా మనం వెళ్ళినప్పుడు సిఎస్ఎస్ అది వచ్చి మనం ఇంకొంచెం కాంప్లెక్స్గా లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఆ సబ్ డివిజన్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాగ మనం రాస్తామండి కోడ్ని భాగాల కింద డివైడ్ చేసుకుంటూ. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదేంటండి బోల్ట్లో ఉంది, పెద్దగా ఉంది. నేనేం చెప్పాను, మనకి టైటిల్ లాగా వెబ్సైట్లో ఇవ్వాలి అంటే మనం ఏం వాడాలండి, H1 కానీ H2 హెడ్డింగ్ ట్యాగ్స్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి రివిజన్ చేయండి మళ్ళీ ఒకసారి. సో హెడ్డింగ్ ట్యాగ్స్లో H1 వాడుతున్నానండి. సో H1 వాడి వెల్కమ్ టు మై వెబ్సైట్ అని రాస్తారండి. సో ఇది రాశాను కదా. ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు వెల్కమ్ టు మై వెబ్సైట్ అని వచ్చి అది మ్యాచ్ అయింది, అవునా? సో నెక్స్ట్ ఏముందండి, ఈ యొక్క గీత ఉంది. సో ఈ గీతను ఎలా రాసుకోవాలి మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో నేను కొటేషన్స్కి ముందును ఫార్మాటింగ్లో చెప్పాను ఈ యొక్క ఏవైతే హెచ్ఆర్ బిఆర్ అని. ఓకే, వాటికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు అని చెప్పాను. సో ఇది హెచ్ఆర్తో ఆ లైన్ పెట్టుకుంటామండి. ఓకే, సో ఆ లైన్ పెట్టుకున్న తర్వాత మీరు ఒకసారి రిఫ్రెష్ చేస్తే చూసారా రెండు మ్యాచ్ అయినాయా అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోవాలండి. ఇమేజ్ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఇమేజ్ ట్యాగ్ IMGSRC అని రాస్తామండి. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసినవే, కొత్త కాన్సెప్ట్స్ అయితే కాదండి. ఈ అన్నిటిని మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు ఇక్కడ అప్లై చేయాలంతే. ఆ అప్లై చేయడం కోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ ఇమేజెస్ అని చెప్పి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. అందులో coding.jpg అని చెప్పి నా ఇమేజ్ పెట్టుకున్నాను. సో అది మీరు రాసుకోవాలండి. ఇక్కడ ఒక క్లాస్ ఇచ్చుకుంటాను. క్లాస్ కానీ ఐడి కానీ ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చుకుంటారంటే ఇమేజ్ అని ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు మ్యాచ్ అయింది. ఇక్కడ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే హెచ్ఆర్ తర్వాత ఒక బిఆర్ ఇచ్చుకుంటే సరిపోతుందండి, ఆ గ్యాప్ వస్తుంది మీకు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి, చూసారా రెండు మారుస్తున్నా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు కిందకు వస్తే మనం సెకండ్ పార్ట్ అండి. ఆల్రెడీ మనం స్టార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసాం. అంత పెద్ద కష్టమేం కాదండి ఈ ప్రాజెక్ట్ ఏదైతే, ఇది చాలా చిన్నది. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్తోనే ఇది బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండి. స్కిల్స్లో ఏమున్నాయండి, మై నేమ్ ఇస్ నవీన్, ఐఎమ్ ఏ ప్రోగ్రామర్, ఐ లవ్ కోడింగ్ అండ్ మై స్కిల్స్ ఆర్ అని ఉందండి. సో దీన్ని నేను ఒక పీ ట్యాగ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇది డిస్క్రిప్షన్లా కదండి. సో అందుకని చెప్పి నేను పీ ట్యాగ్లో పెట్టుకుని మై నేమ్ ఇస్ నవీన్ స్పేస్ ఇచ్చి ఐ యామ్ అ ప్రోగ్రామర్, ఓకే, ఐ లవ్ కోడింగ్, తర్వాత మై స్కిల్స్ ఆర్ అని ఇస్తానండి. మై స్కిల్స్ ఆర్. ఓకే, ఇప్పుడు నేను నా పేజ్ రిఫ్రెష్ చేసుకుంటే చూసారా ఇక్కడ నాకు వచ్చింది. ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందండి. మీరు ఇక్కడ పెట్టి ఇలాగా చూసుకుంటే అటు ఇటు చూసారా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు
ఇంకొంచెం కిందకు వచ్చి ఏమున్నాయండి మనకి చుక్క వచ్చి ఓకే స్కిల్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ చుక్కలు రావాలంటే మనం ఏం చెయ్యాలి అని. ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ వెళ్ళి లిస్ట్స్ అన్న ఒక లెక్చర్ చెప్పానండి. ఆ లిస్ట్స్ అన్న లెక్చర్ ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు కిందకొచ్చి లిస్ట్ అన్నది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ లిస్ట్ వాడాలండి? అన్ఆర్డర్డ్ లిస్ట్ అండి. ఆ చుక్కలు రావాలంటే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ వాడాలండి. అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల మనం ఒక లిస్ట్ రాసుకోవాలండి. ఎల్ఐ రాసుకోవాలి కదా, మరి రాసుకుని HTML ఓకే ఇంకొకటి అలాగా మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ ఇక్కడ రాసుకోండి. ఓకే, JS PHP తర్వాత MySQL. అందరూ ఇది అట్లీస్ట్ ట్రై అయితే చేశారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు HTML CSS JavaScript PHP అన్నీ వచ్చేసినాయి. సో ఇక్కడ చూసుకున్నా సరే సేమ్ ఎలా మ్యాచ్ అవుతుందండి. మీరు చూసుకుంటే చూసారా నేను మారుస్తున్నా నాకు ఏమీ మారట్లేదు అసలు. సో అలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసాం అవునా. సో ఎలా మ్యాచ్ చేసాం అన్నది ఇక్కడ మీకు ఆల్రెడీ కోడ్ డీటెయిల్డ్గా ఉంది. కావాలంటే పాజ్ చేసుకోండి, వీడియో పాజ్ చేసుకుంటే మీకు ఇక్కడ కోడ్ అంతా కనిపిస్తుంది. ఓకే, లాస్ట్లో నేను ఒకసారి కోడ్ అంతా చూపిస్తాను. సో మీరు ఒకసారి ఒక సమ్మరీలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, సరేనా. సో ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తే ఏముందండి, కాంటాక్ట్ మీ అని ఉండి ఇక్కడ మనకి డబ్బాలు ఉన్నాయి అవునా. అది ఎలా చేయాలండి, కింద ఇక్కడ కాంటాక్ట్ అని చెప్పి మనం ఒక డివిజన్ క్రియేట్ చేసాం అవునా. సో ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ మీ అని అంత పెద్దగా రాలేదండి, బట్ నాకు బోల్ట్లో వచ్చింది. సో నేను ఎందులో వాడతానండి, H3 అన్న H4 అన్న మీరు వాడచ్చండి. నేను ప్రస్తుతానికి H3 ఇస్తున్నాను. ఓకే, సో H3 ఇచ్చి కాంటాక్ట్ మీ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు కాంటాక్ట్ మీ అని రిఫ్రెష్ చేద్దామండి. మీరు చూసుకుంటే చాలా చిన్నది వచ్చింది, బట్ ఇక్కడ పెద్దది వచ్చింది. సో ఏమని అర్థమైందండి అంటే H3 కన్నా H2 వాడుకుంటే మనకు కొంచెం పెద్దగా వస్తుంది అని అర్థమైందండి. సో ఇప్పుడు చూసుకుంటే చూసారా ఇప్పుడు మ్యాచ్ అవుతుందండి. మీరు చూసుకుంటే స్పేస్ అది కొంచెం ఇచ్చుకుంటే ఇలా చూసారా ఏం మార్పు లేదండి. నేను ఇలా ట్యాబ్స్ మారుస్తున్నాను ఇక్కడ. ఇది మన ప్రాజెక్ట్ అండి, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ చేసేసింది. బట్ నేను మారుస్తున్నా సరే చూసారా నాకు ఏం తేడా తెలియట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంటే ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు నేమ్ కని ఈమెయిల్ కని ఒక టెక్స్ట్ ఏరియా ఉందండి. అన్నిటిలో చూసారా నాకు ఏం చేస్తుంది ఈ ఫీల్డ్ అన్నది కూడా ఉంది. సో అది ఎలా చేస్తామో ఒకసారి చేద్దామండి. సో ఇప్పుడు కిందకు వచ్చి నేను ఇన్పుట్ ఇచ్చే ముందు మీకు అందరికీ చెప్పాను ఇన్పుట్ ఇవ్వాలంటే అదంతా ఫామ్స్లో వాడాలి అని మీకు చెప్పాను అవునా. ఫామ్ ఇందులో మెథడ్ రాసుకోండి అండి. మెథడ్ వచ్చేసి ఏంటుంటుందండి, మెథడ్ పోస్ట్ అండి. ఎవరైనా చూడకపోతే ఫామ్స్ లెక్చర్కి వెళ్ళి ఒకసారి మరీ రివిజన్ చేసుకోండి ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ = టెక్స్ట్ అండి. ఓకే, ఇది ఏంటిది నేమ్ రాస్తున్నాం కదా, నేమ్ అన్నది మనకి టెక్స్ట్లోనే వస్తుంది. ఓకే, టెక్స్ట్లో వస్తుంది. సో ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చుకుంటానండి. నేమ్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేమ్ అనే ఇస్తానండి, ఎందుకంటే ఈ ఫీల్డ్ ఏం చేస్తుందండి నేమ్కే వాడుతున్నాం అవునా. సో ఐడి కూడా నేమ్ అని ఇస్తున్నానండి. సో క్లాస్ కూడా నేను నేమ్ అని ఇస్తానండి. అంటే అన్నీ సేమ్ మెయింటైన్ చేసుకుంటే మంచిది అని చెప్పాను అవునా. సో ఇప్పుడు ప్లేస్ హోల్డర్ వల్ల మనకి ఇక్కడ నేమ్ అని వస్తుందండి. ఓకే, నేను ఇక్కడ హైలైట్ చేస్తుంటే చూసారా నేమ్స్ అన్నీ వస్తున్నాయి, బట్ నేను ఇక్కడ రాస్తుంటే అలా వస్తుంది అవునా. సో ఇలా నేమ్ అని ఎలా రావాలండి అంటే ఇక్కడ మీరు నేమ్ అని ప్లేస్ హోల్డర్లో పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ నేను సబ్మిట్ కొడుతుంటే చూసారా ఇది ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి అని అడుగుతుంది. సో అది ఎలా అడుగుతుందండి, రిక్వైర్డ్ అన్న ఫీల్డ్ వల్ల. ఓకే, ఇవి పెట్టాలండి ఇవి. సో ఇప్పుడు మనం సెకండ్ దానికి వెళ్దామండి. నేమ్ వచ్చేస్తుంది మనకి, ఆ తర్వాత ఈమెయిల్. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఒక్కొక్కదాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా మనకి నేమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈమెయిల్కి చేద్దామండి. సో ఇన్పుట్ టైప్ = ఏముంటుందండి ఈమెయిల్కి, అందరికీ చెప్పాను ఈమెయిల్ అని వస్తుందండి. తర్వాత నేమ్ ఇవన్నీ సేమే మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఈమెయిల్ అని ఇచ్చుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. సో మనకి చూడంగానే తెలుస్తుంది ఓకే నేను ఇది ఈమెయిల్కి వాడాను అని. ఓకే, సో నేమ్ ఐడి క్లాస్ అన్నీ ఈమెయిల్ అని పెట్టుకుంటున్నానండి. తర్వాత ప్లేస్ హోల్డర్లో నేను ఏమి ఇస్తానండి, ఈమెయిల్ అని ఇస్తానండి. ఓకే, ఈమెయిల్ అని క్యాపిటల్ ఈ పెడుతున్నాను. సో ఇక్కడ క్యాపిటల్ ఈ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను రిక్వైర్డ్ అని రాసుకుంటానండి. రాసుకుని క్లోజ్ చేస్తానండి.
ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ క్లోజ్ చేయలేదు. సో అదండి. సో ఈమెయిల్ కూడా రాసేసామండి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు పక్క పక్కన వచ్చాయి, బట్ నెక్స్ట్ వచ్చేసి నాకు కింద వచ్చిందండి. ఓకే, బట్ ఇన్పుట్ ట్యాగ్ ఏంటండి, ఇన్లైన్. బట్ నాకు కింద ఎలా వచ్చిందంటే ఒక బీఆర్ వాడానండి నేను. ఓకే, బీఆర్ వాడిన తర్వాత ఇక్కడ నేను ఇది రావాలంటే ఏం చేయాలని చెప్పానండి, మీరు టెక్స్ట్ ఏరియా వాడాలి. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫామ్స్లో. మీరు ఒకసారి ఎవరికైనా అర్థం కాలేదు, నాకు ఇంకా చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు టెక్స్ట్ ఏరియా ఓపెనింగ్ క్లోజ్ ఉంటుందండి టెక్స్ట్ ఏరియాకి. ఓకే, సో ఇప్పుడు దీనికి నేమ్ అని ఇవన్నీ ఇచ్చుకోండి. ఓకే, నేమ్ వచ్చేసి ఏంటండి, ఇది మెసేజ్ అండి. సో మెసేజ్ అని ఇవ్వండి. ఓకే, ఐడి క్లాస్ అన్నిట్లో కూడా సేమ్ నేమే మెయింటైన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో క్లాస్ కూడా ఇస్తే మెసేజ్ అండి. ఇది రిక్వైర్డ్ అని రాస్తాను, సారీ రిక్వైర్డ్. ఓకే, రిక్వైర్డ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్లేస్ హోల్డర్ ఇవ్వడం మర్చిపోండి. ప్లేస్ హోల్డర్ వచ్చేసి రిక్వైర్డ్ పోయింది, రిక్వైర్డ్ అదండి. సో ప్లేస్ హోల్డర్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ యువర్ మెసేజ్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు అన్నీ పక్క పక్కన వచ్చి నెక్స్ట్ వచ్చింది, బట్ అతుక్కుపోయి వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే నాకు గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ ఎలా వచ్చిందండి, ఒకవేళ మీరు బీఆర్ అని ఉంటే కరెక్ట్ అండి, బీఆర్ వాడాలండి, ఇంకో బీఆర్. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఆ గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ అండి, ఈ బటన్ చేయాలి మనం. ఓకే, ఈ బటన్ ఎలా చేస్తామంటే అందరికీ చెప్పాను నేను. ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్ పెట్టాలి. ఓకే, ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్ అని పెట్టి మీరు నేమ్ ఇవన్నీ సబ్మిట్ అని పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ ప్రతి దాంట్లో రాయాలా అండి అంటే రాయాలండి. ఎందుకు రాయాలి, నేమ్ క్లాస్ ఐడి అంటే మీకు ఫర్దర్గా మీరు సిఎస్ఎస్లోకి ఇంకా జావా స్క్రిప్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుందండి. సో ఇక్కడ క్లాస్ అన్నది రాసి సబ్మిట్ అని రాయాలండి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తే చూసారా. సో ఇప్పుడు నేను నా రాసిన పేజీని రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇక్కడ వచ్చింది, బట్ నాకు ఎక్కడ రావాలండి, కింద రావాలండి. అవునా, సో కింద రావాలంటే మీరు ఏం చేయాలండి, బీఆర్ అండి. ఇక్కడ టెక్స్ట్ ఏరియా తర్వాత ఒక బీఆర్ పెట్టండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు కింద వచ్చింది, బట్ ఇంకొంచెం స్పేస్ వచ్చింది కాబట్టి ఇంకొక బీఆర్ వాడాలండి. అలాగా మీరు కోడ్ చూసిన వెంటనే నేను ఇక్కడ ఏం వాడితే నాకు ఏం వస్తుంది అన్నది మీకు తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ చూసారా, ఇది నేను రీసెర్చ్ చేశాను కాబట్టి మీకు అలా వస్తుంది. బట్ ఇది ఏంటంటే చూసారా పెద్ద తేడా ఏమీ లేదండి రెండిటికి. ఇక్కడ మీకు గీత వల్ల పైకి కిందకి అవుతుంది, కానీ అది ఆ గీత కూడా మీరు పెట్టాలంటే ఏం చేయాలండి, ఏదైతే ఇప్పుడు మనకి డివ్ క్లోజ్ అవుతుందో ఆ డివ్ తర్వాత ఇక్కడ డివ్ ఓపెన్ అవుతుందండి ఎండ్. సో ఆ రెండింటికి మధ్యన, ఆ రెండింటి డివ్లకి మధ్యన ఒక హెచ్ఆర్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నా పేజ్ని చూసారా నాకు ఇక్కడ ఆల్రెడీ గీత వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదండి రెండింటికి. అవునా, సో ఇప్పుడు నేను దీని కిందకి వెళ్తే ఇట్స్ నైస్ మీటింగ్ యూ ఆల్, గుడ్ బై, హ్యాపీ కోడింగ్ అని ఉందండి. సో ఇవన్నీ ఎలా చేస్తామండి, ఓకే ఎండ్ అండి. ఓకే, ఎండ్ అని డివ్ క్రియేట్ చేసుకున్నాం కదండి, ఆ ఎండ్ అన్న డివ్లో మీరు ఏం చేస్తారండి, H3, ఓకే ఇంకోటి వచ్చేసి H2 రాసుకోండి. ఓకే, H3లో ఏం చేస్తారంటే ఇట్ ఈస్ నైస్ మీటింగ్ యూ అని రాసి ఆల్, ఇక్కడ ఏం రాస్తారంటే గుడ్ బై కామా పెట్టి హ్యాపీ కోడింగ్ అండి. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే దీన్ని చూసారా ఎగ్జాక్ట్గా నాకు వచ్చింది. బట్ ఇది పెద్దగా ఎందుకు వచ్చింది అని అంటే ఒకసారి చూస్తారండి ఎందుకు వచ్చిందని. H2లో రాసామండి, మనం రావాల్సింది ఏంటంటే H4లో. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది రెండు. సో అదండి ప్రాజెక్టు. ఇప్పుడు నేను ఒకసారి కోడ్ ఓపెన్ చేసి మీకు కోడ్ మాత్రమే చూపిస్తాను. ఎవరికైనా కావాలంటే పాజ్ చేసుకుని ఎలా చేశాను అన్నది ఒకసారి చూడండి. మీకు చిన్న బ్రీఫ్ అన్నది ఇస్తానండి. హెడ్లో నేను టైటిల్ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నానండి. ఓకే, మీరు కావాలంటే మెటా ట్యాగ్ రాసుకోవచ్చండి, మెటా. ఓకే, ఇందులో 2 ఉంటాయండి. ఏంటండి అవి, అట్రిబ్యూట్స్ అండి. ఒకటి ఫస్ట్ది వచ్చేసి నేమ్ అండి. నేమ్ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. ఏంటండి అది, వ్యూ పోర్ట్. ప్రాక్టీస్ చేయాలండి, ప్రాక్టీస్ చేయకపోతే రాదండి. తర్వాత వచ్చేసి ఏంటంటే కంటెంట్ అండి. కంటెంట్లో మీరు ఏమి ఇవ్వాలండి, విత్
అని ఇచ్చి డివైస్ విడ్త్ అని ఇవ్వాలండి. ఓకే, ఇది దేనికి వాడతామండి? మనం రెస్పాన్సివ్నెస్ కోసం వాడతామండి. ఆ తర్వాత ఇనీషియల్, ఓకే, ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయాలండి. ఓకే, దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదండి. సో అలా మెటా రాసిన తర్వాత ఎవరికైతే మెటా వాడాలనుకుంటున్నారో అది మెటా వాడుకుంటే మంచిదండి. ఓకే, ఎందుకంటే ఇది HTML నుంచి రెస్పాన్సివ్నెస్ ఇస్తుంది. సో దాని తర్వాత అన్నిటికీ కలిపి ఒక డివ్లో పెట్టానండి. ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం అంతా ఒక డివ్లో ఉంది, అవునా? లాస్ట్ బాడీ ముందు ఒక డివ్ క్లోజ్ అవుతుంది. సో అలా పెట్టుకున్న తర్వాత నేను పార్ట్ల కింద డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏదంటే స్టార్ట్ అని, తర్వాత స్కిల్స్ అని, తర్వాత కాంటాక్ట్ అని. ఇప్పుడు కాంటాక్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ డివ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఎండ్ అని. ఇలాగా భాగాల కింద విభజించుకున్నానండి. ఆ తర్వాత స్టార్ట్లో H1 వాడానండి హెడ్డింగ్ కోసం. ఆ తర్వాత ఇమేజ్, ఆ తర్వాత స్కిల్స్లో P వాడానండి. ఏదైతే మై స్కిల్స్ అని ఉందో అక్కడ P వాడి, నెక్స్ట్ UL LI మన లిస్ట్స్ ఉన్నాయి కదండి, లిస్ట్స్ వాడానండి. వాడిన తర్వాత కాంటాక్ట్కి వచ్చేసి H2లో కాంటాక్ట్ మీ అని వాడానండి. ఆ తర్వాత ఒక ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్లో ఇన్పుట్ ట్యాగ్స్ ఏవైతే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానో ఫామ్స్లో అవి మీకు ఇక్కడ రాశానండి. ఆ తర్వాత ఎండ్లో H3 H4 వాడి, ఓకే, H3 H4 వాడి మీకు ఒక గుడ్ బై లాగా టెక్స్ట్ ఇచ్చానండి. అవన్నీ వాడితే మీకు ఇక్కడ ఈ కోడ్ రెడీ అయిందండి. చూసారా, అంత కష్టమేం కాదండి ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు HTMLలోనే కొన్ని టాపిక్స్ మిస్ అయ్యాయండి. మిస్ అవ్వలేదు యాక్చువల్లీ, ఫామ్స్లో మీకు 2 టాపిక్స్ మిస్ అయ్యాయండి. ప్లస్ యాంకర్ ట్యాగ్లో కూడా ఒక చిన్న టాపిక్ అయితే నేను మిస్ అయ్యానండి. ఓకే, ఆ మిస్ అంటే అది వీడియో లాంగ్ అయిపోవడం వల్ల నేను నెక్స్ట్ క్లాస్లో చెప్దామని ఆగాను. సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మీకు అది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ 2 ఉండబోతుందండి. ఓకే, ఆ మినీ ప్రాజెక్ట్ 2 తర్వాత మనం CSSలోకి వెళ్తామండి. ఓకే, సో అంతవరకు ఉంటానండి.